28వ అధ్యాయం ఏంటంటే మనలో అహంకారాన్ని నిర్మూలన చేస్తుంది. అలాగే ఈ పాపాలు చేస్తే ఈ శిక్షలు పడతాయి. ఈ స్వయంగా స్వామి చెప్పారు, ఆయన నోటితో చెప్పిన మాటలే. ఎవరైతే ఈ తప్పులు చేస్తారో వాళ్ళకి శిక్ష ఉంటుంది అని స్వామి చెప్పారు. అదేంటో నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. శ్రీ గురుడు ఆ చండాలునితో చెప్పాడు. శ్రీ గురుడు అంటే నరసింహ సరస్వతి చెప్పిన మాటలు ఇది. నాయన, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని వాడు హీన జాతిలో జన్మిస్తాడు. అలాగే తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు. ఎవరైనా విడదీస్తారు కదా వాళ్ళకు కూడా. భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు. గురువులను ద్వేషిస్తే ఎంతటి యజమానులు కూడా, అంటే నీకు ఉద్యోగం ఇచ్చి